కొత్త చీరల్ని కొంటేనే సరిపోయిద్దా? వాటికి తగ్గట్టుగా ఫాల్స్ కుట్టుకోవాలి, లైనింగ్ బ్లౌజులు కుట్టుకోవాలి. మరి వాటికి సంబంధించినయి అన్నీ తెచ్చుకోవాలంటే నేనిప్పుడేం చెయ్యాలి? అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరెలా ఉన్నారు? బావున్నారా? నేనైతే ఈ తీసుకొచ్చుకునే ఈ చీరలకి అలా షాపుకి వెళ్ళి ఇదిగో ఇలా లైనింగ్ క్లాత్‌లు, ఫాల్స్ తీసుకొచ్చుకున్నాను. ఒకటి లైట్ కలరు శారీ, ఇంకోటి డార్క్ కలర్ శారీ. ఈ శారీకి తగ్గట్టుగానే ఈ 2 లైనింగ్ క్లాత్‌లు ఫాల్స్. నేనిప్పుడు టిప్స్‌తో సహా నేనేం చేస్తున్నాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటి ఈ టిప్ మాకు తెలుసు అని అనుకుంటున్నారా నేనింక చెప్పకముందేను? అర్థమైపోయిందా? ఈ లైనింగ్ క్లాత్‌లు నేనిప్పుడు షింక్ చేస్తున్నానండి. ఎలా షింక్ చేస్తున్నాను ఏంటి? డార్క్ కలరు మెటీరియల్స్ ఉన్నాయి. అలానే ఒకటి లైట్ కలరు ఉంది. మరి అలాంటప్పుడు డార్క్ కలర్ రంగు పోకుండా ఉండాలి అన్నది ఈరోజు ఈ టిప్పు. ఒక చిన్న గిన్నెలోకి వాటర్ అయితే తీసేసుకున్నానండి. ఆ వాటర్‌లోకి కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేశాను. అర్థమైపోయిందా? అవునండి. ఈ సాల్ట్ వేసి ఆ వాటర్‌లోకి ఈ లైనింగ్ క్లాత్ అదే నానబెట్టేసేస్తే ఒక 2 మినిట్స్ అలా నానిన తర్వాత మళ్ళీ ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు ముందుగా నేనేం చేశాను, ఉన్న వాటిలో ముందుగా లైట్ కలరు వాటర్‌లో తడిపేసేసుకున్నానండి. చూడండి కొంచెం అంటే కొంచెం గవర కలర్ అంటారు చూసారా? ఆ పైన ఒక కొంచెం కలర్ ఉంది చూసారా? ఆ కలర్ పోయినట్టే. ఈ లైట్ కలర్‌కే ఈ కొంచెం నీళ్ళు రంగు మారినియే. అరె! డార్క్ కలర్ ఏస్తే ఎలా ఉంటుంది అన్న అనుమానం మీకు కూడా ఉందా? నాకైతే అనుమానం లేదండి. ఎందుకంటే ఈ సాల్ట్ వేయటం వల్ల రంగు పోవటం అన్నది ఉండదు. అలానే షింక్ అయ్యే విధానం గూడా నీట్‌గా షింక్ అవుతదండి. అదే మనము కొన్ని కొన్ని క్లాతులు ఏం చేస్తామంటే అలా వాటర్‌లో డిప్ చేసామా, ఆరేసామా, కుట్టుకున్న తర్వాత కూడా కొన్ని క్లాతులు షింక్ అవుతాయండి. అందుకని షింక్ చేయకుండా కుట్టుకోకూడదు. షింక్ చేసేటప్పుడు కూడా ఒక 2 నిమిషాలు నీళ్ళల్లో నాననివ్వాలండి. అలా ముంచామా, ఇలా లేపామా, అలా ఆరేసామా అని కాకుండా ఒక 2 నిమిషాల పాటు నీళ్ళల్లో నానిందనుకోండి చాలా చక్కగా షింక్ అవుతది. అంటే ఎంత షింక్ అవ్వాలో అంత షింక్ అవుతది. చూడండి నీళ్ళు కూడా ఎంత మారినియి అసలు ఆ నీళ్ళు అలా పిండుతున్నా కూడా లైట్‌గా అంటే నీళ్ళ కలర్‌లోనే వస్తుంది. డార్క్ కలర్ అయినా రంగు పోలేదు చూసారు కదా! ఆ తర్వాత 2 ఫాల్స్ ఉన్నాయి. ఈ 2 ఫాల్స్ కూడా 2 దగ్గర దగ్గర కలర్సేనండి. కొంచెం, కొంచెం అంటే కొంచెం తేడాతో ఉన్నాయి. ఈ ఫాల్స్ కూడా ఒక్క 2 నిమిషాల పాటు అలా నీళ్ళలో నానబెట్టేసేసి అంటే అలా ముంచామా, ఇలా ఆరేసామా అన్నది ఎప్పుడు చేయకూడదండి. నీళ్ళలో అలా నానబెట్టేసేసి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత చక్కగా ఆరేసేసేయండి. ఆల్రెడీ ఈ టిప్ మాకు తెలుసు అన్న అభిప్రాయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి హ్యాపీయే కదా! నాకన్నా మీకు ముందుగా తెలిసిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అలానే అసలు నేను ఎప్పుడో ఈ టిప్స్‌తో సహా కొన్ని వీడియోస్ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసేసానండి. మళ్ళీ ఇప్పుడెందుకు మళ్ళీ ఎందుకు అప్‌లోడ్ చేస్తున్నాను ఈ వీడియో అనంటే కొత్త వ్యూవర్స్ చాలామంది నా ఛానల్‌ని సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. అలానే ఈ కొత్త వ్యూవర్స్ చూడటానికి వాళ్ళు కూడా తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈ కొత్త వీడియో మళ్ళీ ఇంకొకసారి మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి వాటర్ ఎంత అంటే కలర్ మారినట్టు అనిపిస్తున్నాయి. ఈ ఉప్పు వేయటం వల్ల ఆ లైనింగ్ క్లాత్‌లు అటు మంచిగా ఎంత షింక్ అవ్వాలో అంతే షింక్ అవుతది. మనం ఎట్టి పరిస్థితుల్లో మీటర్ మెటీరియల్ మనం తీసుకున్నామనుకోండి, ఒక 2 పాయింట్లైనా సరే కంపల్సరీగా షింక్ అవుతది. అలా కాకుండా కొంచెం మనకి ఎంతైతే మెటీరియల్ కావాలో అన్న దాని ప్రకారం చూసుకొని ఒక 10 పాయింట్లు ఎక్కువ తెచ్చుకున్నామనుకోండి, హ్యాపీగా కట్ చేసుకుంటాం కదా బ్లౌజ్ పీసు. అలా కాకుండా మనకు కావాల్సినంత మటికి తెచ్చుకుంటే చూసి, చూసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మొత్తానికి నేను ఆరేసిన టైంలో ఎండ అస్సలు లేదు. ఏంటి ఇప్పుడు వాతావరణం మారిందండి. తుఫానా, వాయుగుండమో ఏదో చెప్తున్నారు. అమ్మ బాబోయ్! ఇప్పుడు తీసుకొచ్చుకున్నాను ఎప్పుడు ఆరుతాయి? ఎప్పుడు నేను కుట్టుకోవాలని ఫీల్ అవుతూనే అలా చక్కగా ఆరేసుకున్నానా, మొత్తానికి ఒక అరగంట, ముప్పావు గంట అదేలెండి ఒక గంటలోపు చక్కగా గాలిపాటున ఆరిపోయినాయి. ఇప్పుడు నేను ఐరన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడే ఒక శారీని ప్లేటింగ్ చేయటం అయిపోయిందా, ఇంక అంతే ఇంక బద్ధకం ఎందుకుంటదండి. ఆ తీగ మీద ఈ క్లాతులు తీసుకొచ్చుకున్నాను. ఇదిగో ఇలా ఐరన్ చేయటం మొదలుపెట్టేశాను. చక్కగా ఆహ్, కొంచెం తేమున్నా కూడా ఐరన్ చేయటం వల్ల చక్కగా డ్రై అయిపోయినాయి గదా! ఇప్పుడు ఎప్పుడు కుదిరితే అప్పుడు చక్కగా బ్లౌజ్ కుట్టుకోవటానికి, ఫాల్స్ కుట్టుకోవటానికి ప్రిపేర్ అవుతున్నాను. కుదిరితే ఈ ఫాల్స్ నేను ఎలా కుట్టాను, మొన్న ఒక వీడియో అప్‌లోడ్ చేశానండి. చేతితో హెమ్మింగ్ చేసుకోండి. మిషన్ మీద కుట్టించుకోవద్దు అనని చెప్పి. చాలామంది మంచి టిప్ అయితే చెప్పారని హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ఫాల్ నేను ఎలా కుట్టాను అన్నది మీతో షేర్ చేసుకోవడానికైతే నేనైతే రెడీగా ఉన్నానండి. మరి మీరు కూడా
ఈ వీడియో చివరిదాకా చూసుంటారు, ఈ టిప్పు తెలుసుకొని ఉండుంటారు అని అనుకుంటున్నాను. ఆల్రెడీ మాకు ఈ టిప్పు తెలుసు అన్న అభిప్రాయం మీకుందనుకో హ్యాపీ కదండీ. మళ్ళీ ఇంకొకసారి ఓహో! మనకే కాదు ఇదిగో వీళ్ళకి కూడా తెలిసింది ఈ టిప్పు అని చెప్పి నేను ఫీల్ అవుతాను. అలానే మీరు కూడా అలానే ఫీల్ అవుతారా? అరే! ఈ టిప్పు మనకు కూడా ఆల్రెడీ మనకు ఈ మేడం గారి కన్నా కూడా నాకే ముందు తెలిసిపోయిందని మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! మొత్తానికి నేను చక్కగా ఈ ఫాల్స్ లైనింగ్‌లు ఐరన్ చేయటమైంది. ఇదిగో ఎలా రోల్ చేస్తున్నానో చూస్తున్నారా? ఎలా పడితే అలా ఫాలు షింక్ చేసిన తర్వాత అలా పడేయకుండా ఆరిన తర్వాత మళ్ళీ మనం కుట్టుకునేటప్పుడు దాకా మంచిగా ఉండాలి అంటే ఇదిగో ఇలా రోల్ చేసి పెట్టేసుకోవాలి. కుట్టేటప్పుడు ఆ అంచు ఈ అంచు కుట్టేస్తామా, ఆ తర్వాత చక్కగా కింద నేనైతే మిషన్ కుట్టు కుడతాను. అదేనండి జిగ్‌జాగ్ చేసేస్తాను. ఆ తర్వాత చేత్తో హెమ్మింగ్ చేసుకుంటాను. ఇదిగో ఇందాక చూయించలేదండి ఈ శారీ కూడా లైనింగ్ తెచ్చుకోవాలి, ఫాల్స్ తెచ్చుకోవాలి. ఎలా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్